వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈరోజు మనమైతే మాట్లాడుకోబోతున్నాం న్యూ జిమ్ వర్సెస్ ఓల్డ్ జిమ్. ఈరోజు మొత్తం ఓల్డ్ మ్యాటర్ ఏంటంటే అసలు కొత్త జిమ్కి వెళ్ళాలా లేదంటే పాత జిమ్కి వెళ్ళాలా, అసలు ఇంట్లోనే వర్కౌట్ చేయొచ్చా, అసలు ఇంట్లో బాడీ గెయిన్ చేయొచ్చా అనేది కొత్త మ్యాటర్గా మారిపోయింది. అసలు మనం చేసుకోగలుగుతాం, అసలు ఇంట్లో బాడీ వస్తుందా రాదని చాలామంది డౌట్. కానీ అదర్బదర్లో పాయింట్ స్టార్ట్ చేసుకొని నేరు జిమ్కి వెళ్ళి మాట్లాడుకొని 100 చెప్పి 1000 చెప్పి ఎంత అమౌంట్ అయినా ఫిక్స్ చేసుకుని లాస్ట్ అందరు ఫైనల్గా అయితే జిమ్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫకింగ్ రాంగ్. ప్లీజ్ స్కిప్ ద జిమ్. మీరు జిమ్లోనే బాడీ పెంచాలని రూల్ లేదు. ఇంటికన్నా వర్కౌట్స్ మంచి ఫుడ్ తీసుకుంటానే పెంచవచ్చు. మీకు తెలియకపోవచ్చు, పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ 6 కానీ 2 కిలోలు కానీ ఎంతోమంది బాడీ బిల్డర్స్ ఫస్ట్ అందరూ ఏం పుట్టంగానే ఎవరు జిమ్కి వెళ్ళలేదు. ఫస్ట్ అందరు ఇంట్లోనే చిన్న చిన్నగా హోమ్ వర్కౌట్స్ అంటూ తర్వాత వర్కౌట్స్ అంటూ స్టెప్ బై స్టెప్ అందరు గెయిన్ ఉన్నారులే. వాళ్ళకి ఏంటంటే తర్వాత స్పాన్సర్స్ అయ్యి తర్వాత ఏదైనా జిమ్కి వెళ్ళారు. వాళ్ళకంటే ఒక జిమ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనకి జిమ్ అనేది ఏం లేదు. సో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ డూయింగ్ జిమ్ ఎట్ హోమ్, నాట్ ఎట్ ఆల్ గోయింగ్ ఫర్ జిమ్ ఎనీ అదర్స్. ప్లీజ్ స్కిప్ ద జిమ్. అలా అని చెప్పి నేనేం పూర్తిగా స్కిప్ చేయమనట్లేదు. నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. అది ఎప్పుడంటే నా దగ్గర మనీ ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాను. మీరు కూడా ఏదైనా లేదంటే జిమ్కి వెళ్ళాలని కాదు, జిమ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకిష్టం. అంటే మీరు బాడీ బిల్డర్స్ కాంపిటీషన్స్ ఆడతారు కదా, అప్పుడు వెళ్ళండి. అప్పుడు ఎవడు ఏమో అడగడు. అప్పుడు మీరు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మన కాంపిటీషన్స్ ఆడేటప్పుడు మన బాడీని మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలి. మన ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన దానికి అప్పుడు జిమ్లో ప్రిపేర్ చేసిన దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అంతకంటే ముందు నేను నా ఎక్విప్మెంట్ ఏదైతే క్లీన్ చేసుకోవాలి, ఆ ఎక్విప్మెంట్ క్లీన్ చేసుకుని కూడా 4 months పైనే అవుతుంది. ఇప్పుడు మనం ఎక్విప్మెంట్ క్లీన్ చేస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ కమ్. అండ్ మీరే చూస్తారు కదా, ఎక్విప్మెంట్ అయితే చాలా పాతబడిపోయింది. అది అక్కడ లేదు, ఇక్కడే ఉంది. చూడండి, ఈ ఇనుప పెట్టెలోనైతే ఉంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి కడగాలి. చాలా పని అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు మనమైతే మన టాపిక్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే జిమ్ వర్సెస్ నాన్ జిమ్, అంటే జిమ్ వర్సెస్ హోమ్ వర్కౌట్స్ అనమాట. అసలు హోమ్ వర్కౌట్స్ చేయటం వల్ల బాడీ వస్తుందా, అసలు మనం నిజంగానే 6 pack గెయిన్ చేయొచ్చా, అసలు జిమ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏం తీసుకోవాలి, అసలు ఆ డైట్ అసలు ఏంటి, ఇవన్నీ ఎవడు అడగడే. ప్రతి ఒక్కడు యూట్యూబ్లోనో గూగుల్లోనో వెళ్తాడు, జిమ్లో ఏం వర్కౌట్స్ చేయాలి అడుగుతాడు, జిమ్ ఎక్కడ ఉందో, దాని ఫీజు ఎంత, ఎన్ని సంవత్సరాలు బాడీ వస్తుంది, ఇది మాత్రం అడుగుతాడు. దాని వెనకాల ఉండే స్టోరీని ఎవడు అడగడు. అసలు జిమ్ అంటే ఏంటో తెలుసా? జిమ్ అనేది ఒక మెమొరీ అనేది కూడా దానికి తప్పే ఆ పేరు. జిమ్ అనేది మన లైఫ్లో ఒక భాగం. జిమ్ అనేది ఎవ్రీథింగ్ అనమాట మన లైఫ్లో. అది మన డిప్రెషన్ కానీ మన యాంగ్జైటీ కానీ ప్రతి ఒక్కటిని కంట్రోల్ చేస్తుంది అది. జిమ్కి వెళ్ళి స్టార్ట్ చేసామంటే. ఇప్పుడు ఈ టాపిక్ అంతా మీకు చెప్పే బదులు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, వింటారా? ఒక 8th class కుర్రాడు ఒకటి ఉన్నాడు. వాడు ఈ స్టడీ చేసుకుంటానే అప్పుడప్పుడు మనం చూస్తున్నాం కదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, కొంతమంది బాడీ బిల్డర్స్ వస్తారు, వాళ్ళ ఫిజిక్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తారు. అట్లానే ఆ కుర్రాడు కూడా చూశాడు. ఒకరోజు చూస్తూ ఉన్నాడు, సరే ఎట్లారా ఇది గెయిన్ ఈజీగానే చేయొచ్చు కదా, ఎందుకు వీళ్ళు ఎంత కష్టపడతారు, డంబుల్స్ ఇంత ఎత్తుతారు. అప్పుడు ఆ కుర్రాడికి ఏం తెలియదు అనమాట, దాని వెనకాల ఉండే కష్టం విలువ కానీ ఏమి. తర్వాత వాడు 9th వచ్చేసరికి స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 6 months ఒకలాగా మళ్ళీ చేసేది, మళ్ళీ ఆపేసేది, 6 months చేసేది ఆపేసేది. వాడి వల్ల కాల. తర్వాత బ్రేక్ ఇచ్చేసాడు. మళ్ళీ మధ్యలో ఇంకా 9th
అయిపోతుంది అనగా మళ్ళీ స్టార్ట్ చేశాడు. అప్పుడు చిన్న చిన్నగా వాటి రిజల్ట్స్ కానొచ్చినాయి. నిదానంగా ఏంటి, నో ప్రోటీన్ ఫుడ్ ఇంట్లోనే, వాళ్ళ ఇంట్లో ఏం పెడితే అదే. జిమ్ చేసేవాడు, ఇంట్లో ఏం పెడితే అది తినేవాడు. అట్లా 6 monthsలోనే వాడికి మంచి బాడీ అనేది వచ్చేసింది. వాడికి అర్థమైపోయింది, అరే నా బాడీ వస్తుంది, గ్రో అవుతుంది, మంచిగా అవుతున్నాను, ఇంకా దీన్ని వదలకూడదురా అనుకునే టైంలో వాడికి బ్రేక్ పడింది. అదే 10th క్లాస్. ఆ 10th క్లాస్లో ఆపేశాడు. మళ్ళీ ఆ 10th క్లాస్లో ఆపటంతో మళ్ళీ ఎమ్మటే వాడు పాలిటెక్నిక్ చేరాడు. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లోనే మళ్ళీ ఎమ్మటే జిమ్ స్టార్ట్ చేశాడు. వాడు జిమ్ స్టార్ట్ చేసిన ఈసారి ఏంటంటే కామెడీ ఏంటంటే, అనుకుంటున్నట్టు సంవత్సరానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు బాడీ రాలా. జస్ట్ 6 months. వాడు గట్టిగా తిప్పి కూడా 6 monthsలో బాడీ గెయిన్ చేశాడు. ఆ 6 monthsలోనే బాడీ గెయిన్ చేసి ఇంకొక 6 monthsలో వాడు కార్డియోస్ అని, ఇలా రీల్స్ అని, అన్నీ ఎవ్రీథింగ్, రీల్స్ కానీ ఇంకా చిన్న చిన్న మోటివేషన్స్ కానీ ఎన్నో. అలానే వాడు కాకుండా వాడు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ట్రైన్ చేసేవాడు. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చేంజ్ అయిపోయారు. ఇంకా ఆ టైంలో మళ్ళీ ఇంకో బ్రేక్ పడింది. అదే వాడు సెమ్ ఎగ్జామ్స్. ఇంకా ఆల్సో అప్పుడు మళ్ళీ 6 months అట్లా ఆపేశాడు. మళ్ళీ సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశాడు. మళ్ళీ మంచి రిజల్ట్స్ తీసుకున్నాడు, మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని మార్చాడు. వాళ్ళు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు. కానీ వీడు ఇంకా ఇంట్లోనే ఉండిపోయాడు. వాడు కూడా కాదు, నేనే. మీ ముందు ఇలా తొరస్తుంది ఇక్కడ, నాకు అది నేనే. ఆల్మోస్ట్ బ్రో ట్రై చేసిన బ్రేక్స్ అని పడతానే ఉన్నాయి, కానీ నేను ఎక్కడా గివ్ అప్ చేయలేదు. ఎందుకంటే నా డిసిప్లిన్, నా కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ మ్యాటర్కి వచ్చేసరికి జిమ్కి వెళ్ళొచ్చా, అలా ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు. బాడీ అనేది జిమ్లోనే కాదు, ఇంట్లో కూడా గెయిన్ చేయొచ్చు అని. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, జిమ్లో ఏంటంటే హెవీ వెయిట్స్ లేపచ్చు మీరు, ఎక్కువ హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. కానీ ఇంట్లో మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో మీరు వర్కౌట్ చేయాలి. ఎన్ని కేజీస్ అయినా కానీ, 2 kgs అయినా కానీ, 1 kg అయినా కానీ, అసలు ఎక్విప్మెంట్ లేకపోయినా, రాళ్ళతైనా, నార్మల్గా ఎలా అయినా మీరు బాడీ గెయిన్ చేయొచ్చు. అంతకెందుకు, ఇప్పుడు నాకు తెలిసి సగం మంది సోలో లెవెలింగ్ చూసుంటారు. ఆ సోలో లెవెలింగ్లో మన హీరో బాడీ ఎలా గెయిన్ చేశాడు? నార్మల్గానే కదా, కార్డియోస్ చేశాడు, పుషప్స్, రన్నింగ్స్, డిప్స్, స్క్వాట్స్, ఇలా ఎన్నో చేశాడు. ఇలాంటివి ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు గట్టిగా అనుకున్నారంటే ఇలా టెర్రస్ మీదకి వచ్చారా, మీరు మీ వీడియోస్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ మీ కంఫర్ట్ జోన్. ప్రతి ఒక్కరు మీ కంఫర్ట్ జోన్ అని ఇంట్లోనే కూర్చొని ఉంటారు. ఒక్కసారి మీ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రండి. మీరు మిమ్మల్ని తెగించి బయటకు వచ్చి జిమ్ స్టార్ట్ చేసి చూడండి. జిమ్ అనేది ఎలాంటిదంటే ఎప్పటినైనా మార్చగలదు. ఒక బాయ్ని ఒక మెన్ని ఒక వారియర్ లాగా కూడా మార్చగలదు. సో ప్లీజ్ గోయింగ్ ఫర్ జిమ్. అలా అని చెప్పి నేనేం డైరెక్ట్గా మళ్ళీ ఫస్ట్ ఇయర్ వచ్చారనుకుంటారు ఏమో, జిమ్కి వెళ్ళమాకండి. ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ జిమ్ స్టార్ట్ చేయాలంటే మీకు ముందు కావాల్సింది ఎక్విప్మెంటో, లేదంటే మైండ్ సెట్టో, లేదంటే ఫుడ్డో, నాట్ ప్రోటీన్, నాట్ గోల్, ఇవేం కాదు. ఫస్ట్ మీకు కావాల్సింది, అసలు జిమ్ స్టార్ట్ చేయాలంటే ముందు ఏం చేయాలో అది తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు జిమ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు మన యానిమే రూల్ ఫాలో చేయాలి. అదే మీరు సోలో లెవెలింగ్ చూసుంటారు కదా, అక్కడ మన హీరో ఎట్లా అయితే కొడతాడు అంటే, అతనికంటే అది యానిమే కార్టూన్ ఎలా డిజైన్ చేసుకుంటారు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ దట్ అనమాట. ఒక 20-30 పుషప్స్ ఫస్ట్ 1 week అంతా అట్లనే ప్రాక్టీస్ చేయండి. ఒక రోజుకి 20 పుషప్స్ 30 పుషప్స్ కొట్టండి. అలా ఒక 1 monthలో మీరు మొత్తం ఒక వారానికి పెంచుకుంటే వెళ్ళండి. ఒక 5 పెంచుకుంటే వెళ్ళండి, మీ ఇష్టం. అది 1 monthలోన కంపల్సరీ 50 పుషప్స్ ప్లస్ చేయాలి 1 monthలో. అలా మీరు స్టార్ట్ చేసుకొని మీరు ప్లస్ గెయిన్ అయ్యారా అనుకున్నారా, అప్పుడు ఇలానే ఫాలో అవ్వండి. ఇంకో 5 months. లేదు ఇలా కాలేదురా అన్నారంటే మళ్ళీ రిపీట్, మళ్ళీ ఫస్ట్ నుంచి రండి. మళ్ళీ ఫస్ట్ డే 1 day, మళ్ళీ డే 1 నుంచి 1 push-ups, మళ్ళీ డే 2 push-ups. దాన్ని కొట్టుకుంటా మీరు డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ 1 monthలోనే 50 push-ups కన్నా ఎక్కువ కట్టండి. అలానే పుషప్స్ ఒకటే కాదు, పుషప్స్, డిప్స్, స్క్వాట్స్, లైంజెస్, ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. 6 months అలా కొట్టండి. ఇంకో 6 months జిమ్, లేదంటే గ్రౌండ్కి వెళ్ళో, లేదంటే ఎక్కడ థ్రెడ్మిల్లో ఉంటుంది. ఆ జిమ్లో ఉంటుంది ఆ థ్రెడ్మిల్. అక్కడికి వెళ్ళి కార్డియో, రన్నింగ్, వాళ్ళు వీళ్ళు చెప్పింది చేయమాకండి.
జస్ట్ గో, రన్నింగ్ వెళ్ళిపోండి. బయటికి వెళ్ళారా, షూ వేసుకున్నారా, గ్రౌండ్కి వెళ్ళారా, రన్నింగ్ చేయండి. ఒక 3 to మీ ఇష్టం, అది 3 to 6 months, మ్యాక్సిమం 3 months చాలు. అది అప్పట్లోనే మీ బాడీ మీకు గెయిన్స్ అనేది, రిజల్ట్స్ అనేవి క్లారిటీ పక్కాగా బయటపడతాయి అన్నమాట. అప్పుడు మీకు అర్థమైపోద్ది. అప్పుడు మీ బాడీలో రిజల్ట్స్ అనేవి అప్పుడు కనపడతాయి. మీరు ఎన్ని రోజులు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసినా మీ రిజల్ట్స్ అప్పుడు కానరావు. ఎప్పుడైతే మీరు మీ ఇంట్లోనే యానిమే రూల్ని పాటించి తర్వాత మీరు మీ కార్డియో రన్నింగ్స్ అనేవి అలవాటు చేసుకుంటారో, ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో అప్పుడు మీ బాడీ అనేది మీకు అనుకూలంగా మారుతుంది. అప్పుడు మీరు చెప్పినట్టు బాడీ అనేది అప్పుడు ఇంకా మీకు ఈజీ అయిపోద్ది. అప్పుడు మీకు పెద్ద కష్టం కూడా అనిపించదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అప్పుడు ఇంకా మీ ఇష్టం, అది జిమ్లో చేసుకుంటారు, ఇంటికాడ చేసుకుంటారు. అప్పటికే మీకు సగం అర్థమైపోయి ఉంటుంది, ఇంటికాడ బెటరా, జిమ్లో బెటరా అని. అలా అని చెప్పి జిమ్కి వెళ్ళమాకండి, జిమ్కి కూడా వెళ్ళండి. అది ఎప్పుడంటే మీరు ఆడుతుంటారు కదా కాంపిటీషన్స్, ICN లేదంటే ఇంటిగా కొన్ని ఊర్లలో జరుగుతుంటాయి కాంపిటీషన్స్కి, వాటికి వెళ్ళాలంటే ఆడుకోండి. అలా అని చెప్పి డైరెక్ట్గా బాడీ ఫస్ట్లోనే వచ్చింది కదా నేను ICN ఆడతానండి అలా అని వెళ్ళమాకండి. ICN అనేది ఒక చిన్న స్కామ్ లాంటిది. అక్కడ మనం వెళ్ళి మన డబ్బుల్ని వేస్ట్ చేసుకోవడానికి ఏం లేదు. ఆ ICNస్కి వెళ్ళొచ్చు, కానీ దాంట్లో మనకి వచ్చే ప్రాఫిట్ కన్నా లాసెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్ళాలి, అక్కడ స్టే చేయాలి, ఒక 2-3 days ఉండాలి. అక్కడ మళ్ళీ మన ఖర్చులు ఏంది, ట్రావెలింగ్ ఖర్చులు ఏంది, మళ్ళీ అక్కడ ఒక బాడీ ట్యాన్ చేసి ఎంతో తెలుసా, 1000 రూపీస్. ఒక్కసారే కొడతాడు ట్యాను, మళ్ళీ రెండోసారి అడిగినా కొట్టడు, ఒక్కసారే కొడతాడు ట్యాను. ఇవన్నీ ఎవడు మనకి చెప్పడం, మనమే తెలుసుకోవాలి.